బరోడా మహారాణి బహూకరించిన తెల్లనెమలిని రమణ మహర్షి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. తన ఆసనం పక్కనే ఆ మయూరానికి గూడు కట్టించి ఒరే మాధవ అంటూ ప్రేమగా పిలిచేవారు. వారిద్దరి అనుబంధాన్ని చూసి అందరూ ముచ్చటపడేవారు. ఒక భక్తుడైతే ఎంతో ప్రభావితుడై ఆ నెమలిపై సంస్కృతంలో 8 శ్లోకాలతో మయూరాష్టకం అంటూ రాశాడు. అది చదివిన రమణులు అభినందన సూచకంగా అక్కడే ఉన్న ఓ భక్తురాలికి ఇచ్చి బాణీ కట్టమన్నారు. మర్నాడు ఆమె వీణ మీటుతూ ఆ శ్లోకాలను ఆలపించేందుకు సిద్ధమైంది. నెమలి అక్కడ లేకపోవడంతో రమణులు అంతా బాగానే ఉంది. కాని ఎవరిపై పాడుతున్నారో ఆ నాయకుడు ఉండాలిగా. ఎక్కడున్నావు మాధవా, ఇలారా అంటూ పిలిచారు. వెంటనే అది పందిరిపై నుంచి దూకింది. ఆమె పాడుతుంటే అది పురివిప్పి నర్తించసాగింది. పాట పూర్తయ్యే వరకు నర్తిస్తూనే ఉంది. గీతం ముగియగానే నెమలి వీణను ముక్కుతో పొడవసాగింది. దాని భావమేంటో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు మహర్షి మాధవుడికి పాట నచ్చింది, మళ్లీ పాడమంటున్నాడు అన్నారు. గాయని మళ్లీ మొదలు పెట్టగానే నెమలి నర్తించింది. తన వద్దనున్న మయూరాన్ని ఆలించి లాలించడమే కాకుండా దాని ద్వారా భక్తులకు ఎన్నో ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చారు రమణులు. అందులో భాగంగా ఓ సందర్భంలో దాన్ని ప్రేమగా నిమురుతూ భక్తులతో నీలిరంగు నెమళ్లు చిత్ర విచిత్ర వర్ణాలను ప్రదర్శిస్తూ ఎంత మనోహరంగా ఉన్నా తెల్లనెమలి ప్రత్యేకతే వేరు. శ్వేతవర్ణం సత్వగుణానికి ప్రతీక. అందుకే పవిత్రత, పరిశుద్ధతలతో ప్రకాశిస్తుంది. నిజానికి అన్ని వర్ణాలు పుట్టేది తెలుపులోంచే. పరబ్రహ్మకు ఏ వర్ణమూ లేకపోయినా వ్యవహారంలో శ్వేతవర్ణంతో పోలుస్తారు. నెమళ్లు జన్మతః ఏక వర్ణంగానే ఉంటాయి. కాని ఎదిగే కొద్దీ రకరకాల రంగులను సంతరించుకుంటాయి. మన మనసు కూడా అంతే. అప్పుడే పుట్టిన శిశువు ఎటువంటి గుణాలు, వైవిధ్యాలు లేకుండా ఏకరీతిగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అనేకత్వాన్ని, నానాత్వాన్ని సంతరించుకుంటుంది. విశాల ప్రపంచాన్ని సృష్టించుకుని సుఖదుఃఖాలకు లోనవుతుంది. శ్వేతమయూరం మాత్రం పుట్టి, పెరిగి, గిట్టేదాకా అదే రంగుతో ఉండి, మార్పులేని స్వస్థితిని ప్రదర్శిస్తుంది అన్నారు. అంతగా మహర్షి మనసు దోచింది కనుకనే ఆయన నిర్యాణ సమయంలో వారి గది పైకప్పు మీద నిలిచి దుఃఖపూరితమైన ధ్వని చేస్తూ హృదయ విదారకంగా విలపించిందా మయూరం.